హాయ్ వర్స్ వెల్కమ్ టు N5. మీ డాక్టర్ శ్రీనివాస్ రిషి, వైదిక్ న్యూమరాలజిస్ట్. మన యొక్క ఛానల్ ద్వారా న్యూమరాలజీలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీస్ యొక్క గ్రిడ్స్ని అనలైజ్ చేస్తూ దానికి సాధారణ వ్యక్తులకు కూడా ఏ విధంగా వాటిని కంపేర్ చేసుకోవచ్చో తెలుసుకోవడానికి అనుగుణంగా ఎన్నో వీడియోలు మనం చేస్తున్నాం. అందులో భాగంగా మనం చేసే ఎన్నో వీడియోలు సినిమా సక్సెస్ గురించి కానివ్వండి, రాజకీయ నాయకుల గురించి కానివ్వండి, రీసెంట్గా దళపతి విజయ్ యొక్క సందిగ్ధమైనటువంటి ఆ యొక్క ప్రస్థానాన్ని కానివ్వండి, మనం ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక శాస్త్రీయబద్ధంగా ఎనలైజ్ చేస్తూ వస్తున్నాం. అంటే ఏదో నాకు ఇష్టం కాబట్టి చెప్పడం కాకుండా, లేకుంటే ఇంకొకరికి ఇష్టం కాబట్టి చెప్పడం కాకుండా, అంటే వాస్తవానికి భగవంతుడు వాళ్ళకి ఏ యొక్క దిశను చూపిస్తున్నాడు, అంటే వాళ్ళ దశను బట్టి ఏ దిశను చూపిస్తున్నాడు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా అదృష్టవశాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా ప్రూవ్ కావడం జరిగింది. అంటే రైట్గా ప్రూవ్ కావడం జరిగింది. అది నిజంగా ఆనందించదగ్గ విషయం. మనం నిన్నటికి మన ఛానల్ పెట్టి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. ఎంతో 120 వీడియోల పైన కూడా మన యొక్క ప్రిడిక్షన్స్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. తప్పకుండా ఒక్కొక్క వీడియో ఒక్కొక్కరికి కంపేర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి, డేటు, ఇయర్, మంత్ ఉంటుంది కాబట్టి, ఆ డేట్, మంత్, ఇయర్లో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలటువంటి రైట్ అనుభవాలని, జ్ఞానాన్ని, అదేవిధంగా రిలేషన్స్ని, చదువుని, ఉద్యోగాన్ని, హోదాని, ఎన్నో కూడా అన్నీ కూడా యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో మనం దళపతి విజయ్ పైన చేసినటువంటి వీడియో 100% ప్రూవ్ అయింది. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా, ఫ్యూచర్ కూడా అదే జరుగుతుంది. చూడండి, మీరు చూస్తాం, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మనకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ అదృష్టం అనేది తోడు రాకపోతే మనం ఏం చేయలేం. మనకు ఎంతో ఉండొచ్చు, ఎంతో క్వాలిఫైడ్ ఉండొచ్చు, ఎంతో ఇంటలెక్చువల్ ఉండొచ్చు, ఎంతో నాలెడ్జబుల్ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మనం ఏం చేయలేం. అదే ఒక అనామకుడు, అదృష్టం బాగున్నటువంటి అనామకుడు అందలా లెక్కొచ్చు. అంటే అంటే కర్మఫలమా ఏంటా అని మనకు తెలియదు. బట్ థింగ్స్ ఆ విధంగా భగవంతుడు మనకు పంపించాడు. అది డేట్ ఆఫ్ బర్త్లో హిడెన్ అయి ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి వీడియో ఏంటంటే, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్కి ఆ యొక్క అదృష్టం ఎలా దక్కింది. అది చూసాను, నేను గ్రిడ్ చూశాను, దానిపైన చేద్దాం అనుకో చేస్తున్నాను. ఎంతోమంది ఉంటారు నాయకులు, అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనెస్ట్గా వర్క్ చేస్తారు. కొన్ని ఇయర్స్ నుండి కూడా ఆ యొక్క పార్టీల్లో ఉంటుంటారు. అదంతా కూడా ఒక పక్కన పెడితే ఒక్కరికి ఆ యొక్క ఛాన్స్ ఎందుకు దక్కుతుంది? ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ అంటే ఎనీహౌ రీజనల్ పార్టీస్లో రైట్ పార్టీ అధ్యక్షుడు వాళ్ళే సీఎంలు అవుతారు కాబట్టి వేరే విషయం. కానీ నేషనల్ పార్టీస్లో చూస్తే రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ నాయకులలో ఓన్లీ ఒక్కరికి మాత్రమే ఆ పదవి ఎందుకు దక్కుతుంది అని చూస్తే, నేను నిన్న తన యొక్క గ్రిడ్ రాయడం జరిగింది. సువేందు అధికారి, who is the present Chief Minister of West Bengal, a really wonderful grid he has. I would like to say that what actually he is indeed. Suvendu Adhikari. Suvendu is 31 and Adhikari is in 27. Okay, you can say total 48. Okay, 48 and 31. Adhikari is 48 and Suvendu is 27, 31. So total, if you take that here, it is coming to entire Suvendu Adhikari. That number of Suvendu Adhikari is 9. In his name, if you take Suvendu Adhikari totally, అంటే టోటల్గా తీసుకున్నట్లయితే దాన్ని 9 కిందకి వస్తుంది టోటల్ క్యాల్కులేషన్లో. మరి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి చూద్దాం. మన తన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 15/12/1970. 15/12/1970. అద్భుతం అని చెప్పచ్చు. అంటే ఒక విధంగా తన యొక్క డేట్ 6లో ఉంది, డెస్టినీ 8లో ఉంది. అంటే కొంతవరకు స్ట్రగుల్స్ బాగా ఫేస్ చేసి ఉంటారు. ఒక స్థాయికి చేరాలంటే, అంటే ఒక కామన్ లైఫ్ను బ్రతకాలంటే ఎలాంటి స్ట్రగుల్ లేకుండా బ్రతకొచ్చు. అంటే ఓకే, తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, లేసామా, వెళ్ళామా అనే బ్రతుకులు ఉంటాయి. అది ఇలాంటి స్ట్రగుల్స్ ఉండకుండా బ్రతికేయవచ్చు. కానీ ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలంటే అది నరేంద్ర మోడీ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, విజయ్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి,
తప్పకుండా స్ట్రగుల్ లైఫ్ అనేది ఉంటుంది. ఆ స్ట్రగుల్ లైఫ్ ఇచ్చేది ఏంటంటే నెంబర్ 8. నంబర్ 8 లేనటువంటి వాళ్ళు, నంబర్ 7 లేనటువంటి వాళ్ళు, నంబర్ 4 లేనటువంటి వాళ్ళు, అంటే ఈ 4, 7, 8 అనేటివి స్ట్రగుల్ లైఫ్ని రైట్ పాత్లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మరి ఈ యొక్క సువేందు అధికారిలో డెస్టినీ నంబర్ 8 ఉంది ఇక్కడ. అండ్ బర్త్ నంబర్ 6 అంటే 15th December 1971. 1 + 5 6 కాబట్టి టోటల్గా 1 + 5 + 12 + 1970 తీసుకుంటే విధంగా కంప్లీట్గా టోటల్గా 8కి వస్తుంది. అంటే డెస్టినీ నంబర్ 8లో ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ఎలాంటి సంఘటన అంటే శుక్రుడు అనే అతను కూడా అతనికి ఉన్నాడు కదా. అంటే తీసుకున్నట్లయితే ఇతని యొక్క అదృష్టం ఏంటంటే 11 కాంబినేషన్ వచ్చింది ఇక్కడ. ఎలా వస్తుంది? డేట్లో 15 ఉంది కదా, డేట్లో 15 ఉన్నప్పుడు అది 1 తీసుకున్నాం. అండ్ మంత్లో 12 ఉంది, దాంట్లో ఒక 1 ఉంది కాబట్టి అది కూడా 1 తీసుకున్నప్పుడు గ్రిడ్లో 1 11 అనేది మ్యాజిక్ నెంబర్. 22 11 అనేటివి అవి మ్యాజిక్ నెంబర్స్గా ఉంటాయి. మనం చెప్పుకున్నాం 1 and 2 కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో ఇక్కడ 6 డేట్ ఆఫ్ బర్త్ 1 + 5 6 కాబట్టి 6 గ్రిడ్లో తీసుకున్నాం. డేట్ ఆఫ్ ఇయర్లో ఉన్నటువంటి 70 కాబట్టి 7 తీసుకున్నాం. 15లో 5 తీసుకున్నాం. అంటే ఇతనికి 675 అంటే ద రిచెస్ట్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీస్ 675 బిజినెస్ లైన్ ఉంటుంది వీళ్ళకి. సో బిజినెస్ కూడా ఉండొచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ పొలిటీషియన్స్ అంటే బిజినెస్ చేయకుండా రాజకీయాల్లోకి రావడం అనేది చాలా తక్కువ. అఫ్కోర్స్ నీకు నాకు రాజకీయాల్లోకి రావాలన్నప్పటికీ మనకి వెనక బ్యాకప్ లేదు కాబట్టి చాలా మంది కూడా వెనక్కిపోతారు. సో కంపల్సరీగా ఇలాంటి సువేంద్ర అధికారులు లాంటి వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా ఉన్నటువంటి వాళ్ళు ఇక 675 అనేది బిజినెస్ లైన్ అతనికి ఉంది ఆల్రెడీ. అండ్ 1178 ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది కేసీఆర్ గారికి ఉంది చెప్పాను మీకు. 178 అనే కాంబినేషన్ అంటే ఇతనికి రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి లక్షణాల్లో 7 ఉంది, 8 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 2 ఉంది. అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ఇక్కడ ఇతన్ని ఎందుకు వరించింది అనుకున్నప్పుడు మనం తీసుకుంటే అది ఏంది అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటని చూసుకున్నప్పుడు ఇతనికి ఈ యొక్క యోగం ఉంది. అంటే రాజకీయ యోగం, రాజయోగం ఉంది. అదేంది 1178 1178 అంటే 11 అనేది మ్యాజిక్ నెంబర్. 7 and 8 కాంబినేషన్లో అంటే నిలువున సెంట్రల్లో వేదిక న్యూమరాలజీ గ్రిడ్లో నిలువున తీసుకుంటే 178 అనేది అదొకటి, ప్లస్ 675 అడ్డంగా కూడా అంటే ఇలా ఉంది, ప్లస్ ఇలా 3 కూడా కంప్లీట్ 2 లైన్స్ కూడా దానికి కలవడం జరిగింది. ప్లస్ 2 నెంబర్ కూడా అతనికి తోడుగా ఉంది. అఫ్కోర్స్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ నైస్ పర్సన్ అని చెప్పొచ్చు సువేంద్ర అధికారి. అఫ్కోర్స్ కరప్షన్ అనేది అంతా కూడా పొలిటీషియన్స్కి ఇది కామన్. మనం ఎవరు ఎక్కడ కట్టడి చేయడం ఇండియాలో ముఖ్యంగా అవినీతిని కట్టడి చేయమనేది ఎవరి వల్ల సాధ్యం కాదేమో మరి. అంటే సెల్ఫ్గా ప్రతి ఒక్క వ్యక్తి తనంతట తానుగా నేను లంచం ఇవ్వద్దు, నేను లంచం తీసుకోవద్దు అని అనుకున్నంత వరకు ఈ కరప్షన్ అనేది ఇండియాలో ఉంటూనే ఉంటుందేమో మరి. అంటే అలా అలవాటైపోయింది, మరి ఎందుకు అలా అలవాటైందో మరి తెలియదు, బట్ అలా జరిగిపోయింది. కానీ బట్ తన యొక్క గ్రిడ్లో 675 and 178 అనేది కాంబినేషన్. ప్లస్ ఇక్కడ దశ వచ్చేసరికి దశ 5లో ఉన్నాడు తను దశ 5లో ఉన్నాడు. సో దశ 5లో ఉన్నాడు కాబట్టి తనకి బుధుడు సంపూర్ణటువంటి అనుగ్రహాన్ని ఇవ్వడంతో ఎంతోమంది నాయకులు అంటే ఆ యొక్క ముఖ్యమంత్రి సీట్ కోసం పోటీ పడ్డప్పటికీ ఇతనికి మాత్రమే దక్కడం జరిగింది, సువేందు అధికారికి. దానికి తోడుగా సువేందు అధికారిలో నంబర్ 9 ఉంది. నంబర్ 9 ఏం చేస్తుంది? పాపులారిటీని ఇస్తుంది. కాబట్టి అతను ఓవర్ నైట్ అఫ్కోర్స్ అంతవరకు కష్టపడి ఉంటాడు. ఎప్పుడైనా మనం స్క్రీన్ పైనకి వచ్చినప్పుడే మనం అందరు తెలుసుకుంటారు. అంతవరకు దాకా మనం స్క్రీన్ వెనకాలనే ఉంటాం. బట్ ఒక్కసారి మనం లైమ్ లైట్కి వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా తెలుస్తాం. అదేవిధంగా సువేందు అధికారి కూడా ఎన్నో స్ట్రగుల్స్ పార్టీలో పడవచ్చు. తర్వాత వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ రైట్ హ్యాండ్గా ఉన్నప్పుడు కూడా ఏదైనా స్ట్రగుల్స్ పడి ఉంటాడు. బట్ ఏదైనప్పటికీ అట్ లాస్ట్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ గ్రిడ్ అండ్ ఈజ్ దశ. అంటే ప్రజెంట్ దశ ఏముంది 15th 12 1970లో పుట్టాడు కాబట్టి ఈ విధంగా తనకి ఈ యొక్క ముఖ్యమంత్రి అవ్వడానికి కావాల్సినటువంటి అదృష్టం తనకి తలుపు తట్టిందని చెప్పొచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్. అండ్ దాన్ని కన్సల్ట్ చేయాలనుకుంటే 9573628649కి వాట్సాప్ చేయండి, లేదా కాల్ చేసినా కానీ మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.